నాకెందుకురా ఇలా జరిగింది అని ఏడ్చేవాడు. డయాలసిస్కి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఏంటంటే రాగానే ముందు నా చేతులు పట్టుకుని ప్రార్థన చేయ అబ్రామ్ అని నా చేతులు పట్టుకుని ప్రార్థన చేయమనేవాడు. అన్నకు ప్రార్థన చేస్తుండేవాడిని. అన్న మంచి దగ్గర కూర్చొని బౌల్లో సిస్టర్స్ ఫుడ్ అవి ఏదైనా వేసిస్తే అన్నకు నేను తినిపిస్తూ ఉండేవాడిని. ఇవన్నీ రాత్రి నాకు గుర్తుకొచ్చినాయండి. ఆయన నాకు చెప్పిన ఆలోచనలు, జాగ్రత్తలు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అవన్నీ గుర్తు చేసుకొని ఇంతగా నన్ను ప్రేమించిన నేను ఎవరిని, అసలు నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎవరిని, ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపించారు, ఇవన్నీ తలంచుకొని ఏంటండి అప్పుడు నేను అనుకున్నాను, మా నాన్న కలిస్తే మాత్రం ఆయనకి నేను సారీ చెప్పాలి, అన్నని కలిస్తే అన్నకి నేను కృతజ్ఞతాపూర్వకంగా నిండు మనసుతో, మేబీ ఆయన ఉన్నప్పుడు అంత కృతజ్ఞతలను వెల్లడిపరచలేకపోయినేమో, అక్కడ మహిమలో ప్రవేశిస్తే ప్రైజ్ ది లార్డ్ అన్నకి మనసారా కృతజ్ఞత చెప్పాలి. ఇక మా అమ్మగానే కనిపిస్తే మా అమ్మకి ఐ లవ్ యూ అని చెప్దామని అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాన్నకేమో సారీ, నా ఆత్మీయ తండ్రి యేసన్ గారికేమో థ్యాంక్ యూ. మా అమ్మ కనబడితే మాత్రం ఐ లవ్ యూ మమ్మీ అని చెప్దాం అనుకుంటున్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా.